నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ చింతామణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను అనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్షాప్ ఫర్ చిన్న గణపతులు ఇన్ నాగోల్. సో మన మల్లేష్ భాయ్ ఇంకా సాయి భాయ్ కూడా ఉన్నారు. భయ్యా రామ్ రామ్, జై శ్రీరామ్ భయ్య. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, వీళ్ళ డిస్ప్లే పీసెస్ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ ఈసారి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఏ ఐట్ల విగ్రహాలు ఉన్నాయి, ఏమేమి డిజైన్లు ఉన్నాయి, టోటల్ ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు అవన్నీ అయితే మన మల్లేష్ భాయ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను కూడా రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం కూడా చూపిస్తాను. దానికంటే ముందు చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అసలు ఇటుకి రావడానికి రూట్ ఎట్లా అంటే డైరెక్షన్స్ ఏందనేది కూడా చూపిస్తాను. అట్లనే నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ లొకేషన్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ పెడతాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మనకైతే పిల్లర్ నెంబర్ 808 ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉందన్నమాట. దాని పక్కన ఉప్పల్ బగాయత్ కమాన్ ఉంటుంది. సో ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి, సెకండ్ లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ కమాన్ లోపల పోగానే లెఫ్ట్ సైడ్లో మనకైతే ఫస్ట్ ఒక సబ్ స్టేషన్ వస్తుంది. చూస్తారు కదా, ఇక్కడ ఇదే సబ్ స్టేషన్. ఈ సబ్ స్టేషన్ దాటిన తర్వాత ఒక 5 floors బిల్డింగ్ వస్తుంది, న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఆ బిల్డింగ్ దాటగానే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్. ఇక్కడ నుంచి మనం ఒక 200 meters దాటగానే డెడ్ ఎండ్లో రైట్ సైడ్లో వీళ్ళ 2 వర్క్షాప్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ వన్స్ అగైన్. సో భయ వాళ్ళకు కూడా రామ్ రామ్, జై శ్రీరామ్ భయ్య. సో మల్లేష్ భాయ్, సాయి భాయ్. అండ్ రూట్ అయితే మీరు చూసుకున్నారు కదా, ఇక్కడ పెద్ద ఒక బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఆ బిల్డింగ్ ఆపోజిట్లో మనకైతే రైట్ సైడ్లో వీళ్ళ 2 వర్క్షాప్స్ ఉన్నాయి. అక్కడైతే ప్రొడక్షన్ నడుస్తుంది. అండ్ ఈ వర్క్షాప్లో ఒక చిన్న షోరూమ్ సెటప్ అయితే చేశారు. ఆల్రెడీ నేను ఇంట్రోలో చూపించిన. సో చలో మల్లేష్ భాయ్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం కూడా చూద్దాం. మల్లేష్ భాయ్, ఈసారి మన దగ్గర టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి? మొత్తం 65 మోడల్స్ ఉన్నాయి. 65 మోడల్స్. అండ్ ఏ హైట్ నుంచి ఏ హైట్ లో చేస్తున్నారు? 1 feet నుంచి 9 feet వరకు. ఓకే, సో 1 feet తర్వాత 1 feet, 1.5 feet. ఓకే, 2 feet. ఓకే, 3 feet. ఓకే, 6 feet, 9 feet అన్న. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, వీళ్ళైతే ఒక చిన్న డిస్ప్లే షోరూమ్ లెక్క అయితే చేశారనమాట. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ కలరింగ్ అండ్ మంచి మంచి యూనిక్ మోడల్స్ కూడా ఈసారి అయితే మన శ్రీ చింతామణి ఆర్ట్స్ అంటే మన మల్లేష్ భాయ్ ఇంకా సాయి భాయ్ అయితే చేపించారు. సో ఇప్పుడు మనమైతే ఒక్కొక్క విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ స్వామివారు వచ్చేసి మోదక్ పట్టుకొని ఉన్నారు మన రైట్ హ్యాండ్లా. అండ్ ఇక్కడ ఒక బుట్టి లెక్క ఉందన్నమాట. దీంట్లో అయితే మనకు ఆయన ఫేవరెట్ స్వీట్ మోదక్. అండ్ ఇక్కడ మూషక్ మహారాజ్. సో మల్లేష్ భాయ్ ఎంత ఉంటుంది హైట్? 1.5 feet అన్న. సో 1.5 feet హైట్. దీంట్లో ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? 10 ధోతి కలర్స్ డిఫరెంట్ ఉంటుంది అన్న. 10 ధోతి కలర్స్ డిఫరెంట్. ఓకే, సో 1.5 feet హైట్ లో ఇక్కడైతే మోదక్ పట్టుకొని అయితే వినాయకుడు మన దర్శనం ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ 10 different ధోతి కలర్స్. ఇక్కడ ఇంకొక వినాయకుడు మంచి కూర్చొని అయితే ఉన్నారనమాట. స్వామివారికి రైట్ సైడ్ లో గద్ది ఉన్నది, చిన్న మూషక్ మహారాజ్. అండ్ మనకైతే దర్శనం ఇస్తుంది, లడ్డు చేయి కూడా ఉంది. సో అన్ని 1.5 feet హైట్. 1.5 feet 20 inches వరకు ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకైతే హైబిస్కస్ ఈ ఫ్లవర్. సో దీని ఏంది? మందారం పువ్వు కదా. మందారం పువ్వు. యా, సో మందారం పువ్వు పైన అయితే కాలు పెట్టి అయితే మనం దర్శనం ఇస్తుంది. చేయిలో అయితే ఆల్రెడీ లడ్డు ఉన్నది. ఇది కూడా 1.5 feet హైట్. తర్వాత ఇక్కడ పంచలో చూసుకుంటే మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. చేయిలో మోదక్, 1.5 feet హైట్ వినాయకుడు అండ్ చతుర్భుజధారి. తర్వాత ఆల్ టైమ్ ఫేవరెట్, అందరి ఫేవరెట్. సో మల్లేష్ భాయ్ నా ఫేవరెట్ శ్రీమంత్ దగుడు సేట్ హల్వాయి గణపతి. సో 1.5 feet హైట్లో మన శ్రీ చింతామణి ఆర్ట్స్లో దగుడు సేట్ మహారాజ్ కూడా ఉన్నారనమాట. కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్. సో దీంట్లో మల్లేష్ భాయ్ మనకు పంచ కలర్స్ ఎన్ని ఉన్నాయి? 10 కలర్స్ అన్న. ఏదైనా 10 కలర్స్, ఏదైనా 10 కలర్స్. వావ్. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఒక 5 విగ్రహాలు కావాలనుకుంటే 5 విగ్రహాలు కూడా డిఫరెంట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చున్న చిన్న బొజ్జ గణపయ్య 1.5 feet. ఇక్కడ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ కొంచెం వైబ్రెంట్ రెడ్ కలర్ అవుతుంది అనమాట. చేలో ఇక్కడ హస్తరేఖ కూడా చూసుకోవచ్చు. సో ఇది కూడా 1.5 feet హైట్. తర్వాత అందరూ ఒకసారి అయితే గోవిందా గోవిందని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. ఇక్కడ కూడా అయితే మనకు మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. పంచలో కొంచెం రేడియం ఫినిషింగ్ ఇచ్చిండు. చేలో వచ్చేసి ఏక్ దంత్, అట్లనే మనకైతే బాలాజీ. సో దీంట్లో చెప్పాలి, ఇది ఎవరిది సెలెక్షన్ మల్లేష్ భాయ్? సాయి అన్నది. సాయి భాయ్దేనా? బోత్ అచ్చా హై సాయి భాయ్, బోత్ బడియా. సో దీంట్లో కలర్స్ మన మల్లేష్ భాయ్? దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ ఉన్నాయి. అండ్ మనకైతే డార్క్ ఎట్లయితే మనకు బాలాజీ స్వామిది అయితే బాడీ కలర్ ఉంటే అట్లనే ఇచ్చాం అనమాట. ఇక్కడ ముంగట వచ్చేసి మనకు మోర్ ఉన్నది, వెనకాల వచ్చేసి మోర్ పంక్. వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గద్ది. సో ఇది కూడా 1.5 feet హైట్. చాలా బాగుంది అన్న. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? దీంట్లో 5 కలర్ ఉన్నాయి. సో 5 different కలర్ కాంబినేషన్స్, 1.5 feet హైట్. తర్వాత ఇక్కడ బాల్ గణేష్ అండ్ మోదక్ అయితే మనకైతే ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక ప్లేట్లో మోదక్ ఉందన్నమాట. బాల్ గణేష్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో
బాల్ గణేష్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి సార్ మన దగ్గర? బాల్ గణేష్ దాదాపు ఈసారి 5 గణేష్లు వెరైటీ ఉన్నాయి. 5 డిఫరెంట్ గణేష్. వావ్, నైస్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వినాయకుని చూసుకున్నట్టయితే సేమ్ మార్బుల్ ఫినిషింగ్, కింద వచ్చేసి మన కాషాయం కలర్, వైట్ బాడీ, బ్లూ పంచ అండ్ పెద్ద చెవులు, బడా ఖాన్. సో చెప్పాలన్నా దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి? దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్, మార్బుల్ తో పాటు నార్మల్ కూడా నార్మల్ ఉన్నాయి. ఓకే, హైట్ ఎంత ఉంటుంది? ఇది దాదాపు 19 ఇంచెస్ ఉంటుంది. 19 ఇంచెస్. సో ఇవన్నీ 1.5 ఫీట్ అనమాట. ఫస్ట్ లైన్ లో 1.5 ఫీట్ అంటే 18 ఇంచెస్. సో ఇది కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్కువ. సో మరి 19 ఇంచెస్ కి 1.5 ఫీట్ కి ఏమైనా తేడా ఉందా? ప్రైస్ ఏం లేదన్నా, మనం ఏంటంటే 21 ఇంచెస్ ఉన్న 1.5 ఫీట్లోనే కలుపుతున్నాం మనం. ఓకే, గ్రేట్ గ్రేట్. సో బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వెనకాల ఏం పోయేది? శంఖమా? శంఖం. ఓకే, సో శంఖం పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ కూడా బడాఖాన్, పెద్ద చెవులు ఉన్నాయి అనమాట. సో ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 19 ఇంచెస్ ఉంటుంది. ఈ విగ్రహం కూడా వచ్చేసి మనకు 19 ఇంచెస్ అంటే 1.5 ఫీట్ కి 1 ఇంచ్ ఎక్కువ. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. సోఫా పైన కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. అగైన్ లడ్డు పెట్టే చెయ్యి. సో మన హైదరాబాద్లో లడ్డు చెయ్యి చాలా మంది కోరుకుంటాడు ఉండాలనేసి. అండ్ నెక్స్ట్ భయ్య కింద చూసుకుందామా? ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. అండ్ అక్కడ వచ్చేసి మనకు వైట్ పీసెస్ అనమాట. అది చూపించే ముందు ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో చెప్పాలి మల్లేష్ భాయ్, ఈ హైట్ ఎంత వినాయకుడు? 1.5 ఫీట్ అన్న. సో ఇది కూడా 1.5 ఫీట్. వినాయకుడు అయితే మంచి కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ దీంట్లో మనకైతే ఎంత టైం పట్టింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు వర్క్ మీరు? మనం నవంబర్లో ఫస్ట్ స్టార్ట్ చేసినాం. నవంబర్లో ఫస్ట్. నైస్. సో ఇక్కడ వచ్చేసి కొంచెం జర పెద్దగా అనిపిస్తుంది మల్లేష్ భాయ్. 19 ఇంచెస్ ఉంటుందా? 19 ఇంచెస్ ఉంటుంది. 19 ఇంచెస్. సో నాకు బాగా నచ్చిందంటే ఇక్కడ ఈ పంచకి ప్యాటర్న్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం గోల్డ్ ప్యాటర్న్ ఇచ్చిండు. అండ్ చెప్పండి మల్లేష్ భాయ్, ఇది ఒక్కటి మన స్పెషల్ మనకి 21 ఇంచెస్ ఇచ్చిన. ఓకే, సో ఇది వచ్చేసి మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి మనకి. ఓకే, కానీ మీరు అయితే 1.5 ఫీట్ రేట్లోనే ఇస్తున్నారు. మనం 1.5 ఫీట్ 21 ఇంచెస్ ఉన్నా 1.5 ఫీటే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే 1.5 ఫీట్ కదా, బట్ ఇది వచ్చేసి మనకు 21 ఇంచెస్ అంటే 3 ఇంచులు ఎక్కువ. అయినా కానీ 18 ఇంచెస్ అంటే 1.5 ఫీట్ హైట్లోనే విగ్రహం ఇస్తారు అనమాట. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు నించొని దర్శనమిస్తాం, కమలం పువ్వు పైన ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి విష్ణుదేవుని రూపం. తర్వాత అగైన్ సింపుల్ స్టాండర్డ్ బయటక్ పొజిషన్. అండ్ ఇక్కడ కూడా పంచ చాలా బాగుంది. 1.5 ఫీట్. 1.5 ఫీట్ అన్న. నైస్. ఓకే, సో ఇక్కడ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్. ఇక్కడ ఒక స్పెషాలిటీ వచ్చేసి మన కిరీటం. సో కిరీటంలో వచ్చేసి మనకు మోర్ పంక్ ఉన్నది. అండ్ ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మంచి మెత్త ఉందన్నమాట. ఇది కూడా కూర్చున్న వినాయకుడు. తర్వాత గజరాజ్, ఇది ఒరిజినల్ ఫేస్ అన్నమాట వినాయకుంది గజరాజ్. అండ్ కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. లడ్డు పెట్టే చేయి కూడా ఉన్నది, ఆశీర్వదించే చేయి కూడా ఉంది. ఒక చేయిలో వచ్చేసి మనకు పారస్ ఉంది, ఇంకో దాంట్లో వచ్చేసి మనకు ఇది ఏదైతే మన యమధర్మరాజు దగ్గర ఉంటుంది కదా, విప్ టైప్, అది ఉందన్నమాట. సో ఎంత ఉంటుంది హైట్? ఇది ఒక 16 ఇంచెస్ వరకు ఉంటుంది అన్న. 16 ఇంచెస్ స్పెషల్ మోడల్. స్పెషల్ మోడల్, యాంటిక్ మోడల్ ఇది. నైస్. సో 16 ఇంచెస్ స్పెషల్ మోడల్. వినాయకుడు వచ్చేసి ఒక కలశం పట్టుకున్నాడు, దానిలో నుంచి గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి. కమలం పువ్వు పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. హైట్ ఎంత ఉంటుంది? 1.5 ఫీట్. తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే బ్యూటిఫుల్గా ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హంసలు. సో కూర్చొని మనకైతే దర్శనం ఇస్తాడు వినాయకుడు. చెప్పాలన్నా ఎంత ఉంటుంది హైట్? ఇది 19 ఇంచెస్. 19 ఇంచెస్. సో మల్లేష్ భాయ్, ఇప్పుడు ఏదైతే ఇక్కడ పంచ ఉన్నదో దీనిలో మీరు పింక్ కలర్ కొంచెం టోన్, డార్క్ టోన్ ఇచ్చి ఇక్కడ గోల్డ్ ఇచ్చారు కదా. అవునన్నా. సో దీంట్లో మల్లేష్ భాయ్ ఏమేమి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? వైట్ లో గోల్డ్ ఉందన్న. వైట్ లో గోల్డ్ ఉంది. వైట్ లో కూడా గోల్డ్ ఉంది. నైస్. సో ఇక్కడ మన కూర్చొని అయితే దర్శనమిస్తుండ్రు వినాయకుని. బొజ్జ కొంచెం జర బొజ్జలు కూడా ఎక్కువ ఉన్నాయి మల్లేష్ భాయ్. నైస్. అండ్ ఇక్కడ వీణా పట్టుకొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు వినాయకునికి. ఇక్కడ డబుల్ అనమాట. యాక్చువల్గా విఠల్ మహారాజ్ అందరికి తెలుసు కదా, మన పండరిపూర్లో అయితే కృష్ణుడు మన విఠల్ మహారాజ్ రూపంలో దర్శనం ఇస్తాడు. సో ఇది కూడా ఎవర్ గ్రీన్ డిజైన్. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే బొట్టు. సో స్వామివారికి వచ్చేసి బొట్టు అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఫిషెస్ అనమాట. దాంతోపాటు అడిషనల్గా వీళ్ళైతే వీణా ఇచ్చారు. సో చెప్పాలి మల్లేష్ భాయ్ ఎంత ఉంటుంది హైట్? ఇది 19 ఇంచెస్. సో 19 ఇంచెస్. తర్వాత ఇది ఒక యునిక్ మోడల్ అనమాట. వినాయకునికి బ్యాక్ డ్రాప్లో శివుడు వాళ్ళ నాన్న బంబం బోలే. అందరైతే ఒక్కసారి హరహర మహాదేవన్ టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డమురుకం, ఇంకా త్రిశూలం. అండ్ ఇక్కడ కూడా పంచాయతీ యూనిక్ ఉందన్నమాట. కింద వచ్చేసి మూషక్ మహారాజ్. సో హైట్ చెప్పాలి మల్లేష్ భాయ్? 20 ఇంచెస్. సో 20 ఇంచెస్, ఒక 2 ఇంచులు అయితే పెరిగిందనమాట. తర్వాత ఇది ఒక డిఫరెంట్ పొజిషన్ వన్స్ అగైన్, ఎందుకంటే స్వామివారి కాలు వచ్చేసి కొంచెం లోపలికి ఉన్నది అండ్ కూర్చొని దర్శనం ఇస్తుంది. సో చెప్పాలన్నా హైట్ ఇది ఒకటి 19 ఇంచెస్. 19 ఇంచెస్. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి బాడీ టోన్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్వామివారి బాడీ టోన్ డార్క్ ఉన్నది. సో ఎన్ని బాడీ కలర్స్ ఉన్నాయి? దాదాపు 5 కలర్స్ ఉన్నాయి. 5 బాడీస్ కలర్. 5 బాడీ కలర్స్. నైస్ నైస్. సో ఇక్కడ వైట్ బాడీ చూసుకోవచ్చు. అగైన్ మార్బుల్ ఫినిషింగ్. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది ఒక 20 ఇంచెస్. 20 ఇంచెస్. ఒక్కసారి చిన్న విగ్రహాలు చూసుకుందాం.
సో ఈ వర్క్ నడుస్తుందా ఇప్పుడు? ఇది నడుస్తుందన్న ఆల్రెడీ. ఓకే, సో ఇవన్నీ వైట్ పీసెస్ అయితే పెట్టారు అనమాట. ఇక్కడ ఇది ఇంకా బ్యూటిఫుల్ ఉంది. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది ఒక 15 ఇంచెస్ ఉంటుంది. 15 ఇంచెస్. 15 ఇంచెస్. ఓకే, ఈ విగ్రహము ఇది 15 ఇంచెస్ అన్న. 15 ఇంచెస్ చాలా నీట్ గా ఉన్నది మల్లేష్ భాయ్. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే వర్క్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నైస్ నైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకైతే బాల్ గణేష్ కానీ రామున్ రూపంలో ఉన్నాడు. చూసుకోవచ్చు బాణము. సో హైట్ మల్లేష్ భాయ్ ఇది 15 ఇంచెస్. 15 ఇంచెస్. మరి దీంట్లో కలర్ కాంబినేషన్స్? దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి అన్న. 3 కలర్స్. కొత్త మోడల్ అన్నమాట. కొత్త మోడల్ అన్న. ఓకే, మొత్తం డిఫరెంట్ ఆల్ కలర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఆల్ కొత్త డై కొత్త మోడల్స్ అన్న. నైస్ నైస్ నైస్. సో ఇక్కడ వచ్చేసి మనకు రామున్ రూపంలో వినాయకుడు, ఇక్కడ వచ్చేసి మనకు శివుని రూపంలో, వెనకాల వచ్చేసి మనకు త్రిశూలం అండ్ మెడల్ వచ్చేసి మనకు రుద్రాక్ష మాల. సో ఎంత ఉంటుంది హైట్ మల్లేష్ భాయ్? 15 ఇంచెస్. 15 ఇంచెస్. ఓకే, సో మనకైతే కొంచెం 1.5 ఫీట్ కంటే తక్కువలో కూడా మన దగ్గర విగ్రహాలు ఉన్నాయి. ఓకే, ఇది కొంచెం పొడుగు అనిపిస్తుంది అన్న. బాడీ షేప్ చిన్నది ఉందన్న. ఓకే ఓకే, ఎంత ఉంటుంది హైట్? ఇది 15 అన్న. 15 ఇంచెస్. అండ్ ఇక్కడ కూడా ఇంకొక వినాయకుడు అన్నమాట. చూసుకోవచ్చు బొజ్జ 15 ఇంచెస్. 15 ఇంచెస్. సో కింద మనకైతే చిన్న గణపతి ఎవరన్నా ఆఫీస్ లో పెట్టుకోవాలనుకున్నా కానీ ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా కానీ ఇది బెస్ట్ సైజ్ అన్నమాట. సో చెప్పండి మల్లేష్ భాయ్. ఇది ఒక 11 ఇంచెస్. 11 ఇంచెస్ అంటే ఒక ఇంచు తక్కువ ఫీటు. ఇది 12 ఇంచెస్. 12 ఇంచెస్. సో ఇది ఒక స్పెషల్ మోడల్ అనిపిస్తుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ సెలెక్షన్ వాళ్ళది మల్లేష్ భాయ్? ఇది మొత్తం షాయన్ అదే. సెలెక్షన్ పీస్ మొత్తం సెలెక్షన్ షాయన్. వెరీ గుడ్. సో ఈ వినాయకుని తొండం కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ ఇంకొక బాల్ గణేష్, ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. దీంట్లో ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి మల్లేష్ భాయ్? దీంట్లో 5. హైట్ ఇది దాదాపు 14 ఇంచెస్ వరకు ఉంటుంది. సో 14 ఇంచెస్ హైట్ వినాయకుడు అన్నమాట. వన్స్ అగైన్ బడా ఖాన్, పెద్ద చెవులు అండ్ మంచి బొజ్జ గణపయ్య. హైట్ ఇది మొత్తం 14 అన్న. 14 ఇంచెస్. ఓకే, సో ఇది కొంచెం చిన్న సైజ్ అనుకుంటా. 11 ఇంచెస్. 12 అన్న. 12 ఇంచెస్ అంటే 1 ఫీట్. అండ్ ఇంకొకటి మనకైతే బాలాజీ రూపంలో ఇక్కడ దర్శనమిస్తున్న వినాయకుడు. ప్రస్తుతానికి అయితే కలరింగ్ కాలేదు. స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి హంస, చేయిలో విష్ణు చక్రం, ఇంకా శంఖం. సో భయ్యా ఇది 15 ఇంచెస్. నైస్. సో ఈ కలరింగ్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం వెయిట్ చేయాలి. తర్వాత అష్ట వినాయక, అందరికీ బాగా ఇష్టమైన వినాయకుడు అనమాట. అష్ట వినాయక ప్యాటర్న్ కూడా చాలా మంది తీసుకుంటారు. సో చెప్పాలన్న అష్ట వినాయక తీసుకోవాలని ఎట్లా వచ్చింది? లాస్ట్ టైం మీరు పెట్టిరా? పెట్టలే అన్న, ఈసారి కొత్తగా ఆలోచించాం. కొత్తగా. సో హైట్ జర పెద్దగా అనిపిస్తుంది. పెద్దగా ఉందన్న. ఇది 2.5 ఫీట్ వరకు ఉంది. మనం 2 ఫీట్ లో కలుపుతున్నాం. ఓకే, సో 2 ఫీట్ లోనే ఇచ్చేస్తారు అనమాట. అండ్ స్వామివారి చెవులు కూడా మంచిగా అయితే అలంకరణ ఉంది, సిల్వర్ ఫినిషింగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జ గణపయ్య అండ్ మంచి పెద్ద పెద్ద చెవులు అయితే ఉన్నాయి అనమాట. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 2.5 ఫీట్ అన్న. సో 2.5 ఫీట్. అండ్ ఇక్కడ పంచ కూడా యూనిక్ కలర్ ఇచ్చారు, నైస్ కాంట్రాస్ట్. ఇక్కడ వచ్చేసి మనకు మన వినాయకుడు కృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నాడు. బ్లూ బాడీ, గ్రీన్ నియాన్ కలర్ పంచ అనమాట. సో చెప్పాలన్నా ఎంత ఉంటుంది హైట్? 2.5 ఫీట్ అన్న. సో 2.5 ఫీట్, కొంచెం పెద్దగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, అండ్ నేను రాగానే నాకైతే బాగా నచ్చింది విగ్రహము. ఫస్ట్ టైము నేను వచ్చినప్పుడు వీళ్ళు పెయింటింగ్ చేయగానే నేనైతే ఒక కౌంట్ డౌన్లో కూడా పెట్టిన. నాకు నచ్చింది వచ్చేసి ఆర్చ్. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు ఫ్లవర్స్ ఆర్చ్, అట్లనే వైట్ బాడీ. సో దీంట్లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మల్లేష్ భాయ్? దీంట్లో 3 ఉందన్న. 3. హైట్ వచ్చేసి ఇది 2 ఫీట్ వరకు ఉంటుంది. సో 2 ఫీట్ హైట్, 3 కలర్ కాంబినేషన్స్. అండ్ ఇక్కడ ఈ వినాయకుడు కూడా మనకైతే మంచిగా సోఫా పైన కూర్చొని దర్శనం ఇస్తుండు. సో హైట్ అన్న 2 ఫీట్ అన్న. 2 ఫీట్ హైట్, బ్యూటిఫుల్. ఇది గోల్డ్ ఫినిషింగ్ అనమాట. పంచ అట్లనే మనకైతే అలంకరణ కూడా. సో చెప్పాలి ఎంత ఉంటుంది హైట్? 2 ఫీట్ అన్న. సో 2 ఫీట్లో స్పెషల్ వినాయకుడు, గోల్డ్ ఫినిషింగ్. తర్వాత పగడి గణేష్. పగడి గణేష్ కూడా చాలా మంది ఇష్టపడతారు. చూసుకోవచ్చు ఇక్కడ గ్రీన్ పగడి. అండ్ పగడి ఇంకా ఈ పంచలో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి? పంచలో 3 పంచలు డిఫరెంట్ ఉందన్న. ఓకే ఓకే, నైస్ నైస్. సో తర్వాత మార్బుల్ వినాయకుడు ఎంత ఉంటుంది మల్లేష్ భాయ్? 1.5 ఫీట్ అన్న. 1.5 ఫీట్, బ్యూటిఫుల్. తర్వాత వెనకాల వచ్చేసి మన విఠల్ మహారాజ్. సో చూసుకోవచ్చు ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. ఎంత ఉంటుంది హైట్? 2.5 ఫీట్ అన్న. సో 2.5 ఫీట్ విఠల్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ లో వినాయకుడు అనమాట. లైట్ బ్లూ కాంబినేషన్ ఆఫ్ వైట్ పంచ. తర్వాత హరహర మహాదేవ్ బంబం బోలే. వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి మనకు గజరాజ్ ఎలిఫెంట్. కుండంలో కూడా ఒకటైతే గోల్డెన్ హారం ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిల్లం. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? దీంట్లో 2 కలర్స్ అన్న. అండ్ ఇక్కడ వచ్చేసి 3వ కన్ను కూడా ఉన్నది, చూసుకోవచ్చు. సో 2 కలర్ కాంబినేషన్స్. తర్వాత ఇది కూడా స్టాండర్డ్ ఓల్డ్ ఈస్ గోల్డ్ డిజైన్ అనమాట. సింపుల్ బయటకు పొజిషన్ విత్ లడ్డు చెయ్యి. సో మల్లేష్ భాయ్, మన దగ్గర ఒక్కసారి మన భక్తులకు, మన సబ్స్క్రైబర్స్కి, మన హిందూ బంధువులు చెప్పండి, ఏ హైట్లో మన దగ్గర విగ్రహాలు ఉన్నాయి? మనకడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి కస్టమర్లకి జై శ్రీరామ్. 1 ఫీట్ అమ్ముతాం, 1.5 ఫీట్ అమ్ముతాం, 2 ఫీట్ ఉంటుంది. ఓకే. దాంతో 3 ఫీట్, 6 ఫీట్,
9 feet. 9 feet. సో మాక్సిమం 9 feet. సో మరి 1 feet లో ఎన్ని విగ్రహాలు ఉంటాయి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? 1 feet లో అది మొత్తం మన అక్కడ 12 inches యాక్చువల్లీ 1 feet. మనం 15 feet inches బి యాడ్ చేస్తాం దాంట్లో. ఓకే, సో 12 inches ఇంకా 15 inches కూడా ఒకదాని కిందకి వస్తాయి. ఎన్ని మోడల్స్ దాంట్లో? 17 మోడల్స్ ఉన్నాయి. 17 మోడల్స్. తర్వాత నెక్స్ట్ 1.5 feet అన్న 1.5 feet 26 మోడల్స్ ఉన్నాయి. 26 మోడల్స్. వావ్, గ్రేట్. ఓకే, దాంట్లో 26 మోడల్స్ 1.5 feet. దాంట్లో ఒక్క పైనవి ఉంటది, మనం 1.5 feet లోనే యాడ్ చేస్తున్నాం. ఓకే, 1.5 feet అంటే 18 inches అంటే ఒక 20 inches కూడా యాడ్ ఉంది అన్న. ఓకే, దాని తర్వాత 2 feet అన్న. 2 feet లో ఎన్ని ఉన్నాయి? 2 feet లో 10 మోడల్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో 2.5 feet బి ఉన్నాయి, మనం 2 feet లో యాడ్ చేసినాం అన్న. ఓకే, సో మీరు ఒకవేళ 6 inches పెరిగినా గానీ 2 feet లో యాడ్ చేసినాం. ఓకే, తర్వాత 3 feet అన్న. 3 feet 3 feet లో ఓకే 3 feet లో కొంచెం ఉంది. ఒక్కసారి మీరు జూమ్ చేసి చూడండి అన్న. ఓకే, వర్క్ ఎట్లా ఉందో, ఎట్లా ఈసారి డిఫరెంట్ ఉంది అన్న. వావ్, ఇది 3 feet 3 feet అన్న. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారు వచ్చేసి మనకు మన బంబం బోలే వాళ్ళ నాన్న రూపంలో దర్శనం ఇస్తున్నాడు. చాలా నీట్ ఫినిషింగ్. ఇక్కడ వచ్చేసి మనకు నాగంపాము, అట్లనే రుద్రాక్ష మాల, ఇక్కడ నడుముకి గంటలు, మన నంది మహారాజ్. సో ఇది వచ్చేసి మనకు 3 feet హైట్ లో వినాయకుడు అనమాట. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? దీంట్లో ఒక్క దాపు ఇళ్ళవి ఒక 3 కలర్లు ఉంటాయన్న. 3 కలర్స్. ఇంకా డెమోస్ కాలేదు, ఆల్మోస్ట్ కాస్టింగ్ అయిపోయింది, మళ్ళీ డెమో కలర్స్ కాలే. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు గజరాజ్ అంటే ఏనుగు తల పైన కూర్చొని బాల్ గణేష్ దర్శనం ఇస్తుంది. బట్ అగైన్ శివుని రూపమే, ఎందుకంటే స్వామివారి జట అంటే తలపైన కూడా మనకైతే చందా మామ ఉన్నది. అట్లనే ఒక చేలో వచ్చేసి మోదక్ పట్టుకున్నాడు, అండ్ తొండంలో కూడా ఒక లడ్డు ఉందన్నమాట. సో దీంట్లో ఎన్ని కాంబినేషన్స్ మలేష్ భాయ్? దీంట్లో ఒక 3 చేస్తాం మనం. 3. ఓకే మలేష్ భాయ్, 3 feet లో అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి విగ్రహాలు, రెండు కూడా శివుని రూపమే. ఇవి కాకుండా ఇంకా 3 feet లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 10 మోడల్స్ ఉందన్న. ఒక్కసారి మనం అటు కాస్టింగ్ నడుచుకొని చూద్దాం మనం. రైట్, డన్ డన్. సో 3 feet లో 10 మోడల్స్ అన్నారు కదా, అవి కాకుండా ఇంకా 4 feet 5 feet ఏమైనా ఉన్నాయా మరి? అది 6 feet 9 feet నెక్స్ట్ మంత్ వస్తుంది అన్న. ఓకే ఓకే, సో 4 and 5 లేవన్న. 6 feet లో ఎన్ని ఉంటాయి విగ్రహాలు? 6 feet లో ఒక 3 నుంచి 5 ఉంటుంది అన్న. 3 to 5. ఓకే, అండ్ 9 feet లో? 9 feet లో ఒకటి మనది 2 అయినా 3 అయినా ఉంటుంది అన్న. ఓకే, నైస్. సో మలేష్ భాయ్ చూపెట్టాలి మరి 3 feet లో విగ్రహాలు? ఒకసారి రండి అన్న, మీరు చూపెడదాం అన్న. యా, తప్పకుండా. సో ఫ్రెండ్స్, ఇవన్నీ 3 feet హైట్ లో విగ్రహాలు అనమాట. సో చూపెట్టండి మలేష్ భాయ్. అన్న ఇక్కడ రాముడి రూపం ఉందన్న, ఒక్కసారి చూడండి అన్న. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు మన వినాయకుడు, చూసుకోవచ్చు. ఇది 3 feet హైట్ విగ్రహం, అండ్ కంప్లీట్గా అయితే వర్క్ అయిపోయిన తర్వాత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెడల రుద్రాక్ష మాల, వెనకాల బాణాలు, అండ్ షాల్వా చూసుకోవచ్చు, కండువా బేసిక్లీ, అండ్ కింద వచ్చేసి పంచ. బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. తర్వాత ఇదో నెక్స్ట్ అన్న, డమ్ము రూపం పైన ఉన్నాడు. ఓకే, డమరు పైన కూర్చున్న వినాయకుడు, చేయిలో వచ్చేసి నాగం పాము పట్టుకున్నాడు. అట్లనే తొండం పైన కూడా మన మోదక్, సో చిన్న పాము అన్నమాట. మంచి బ్యూటిఫుల్ కిరీటం. సో చెప్పు మలేష్ భాయ్, ఇంకేం డిజైన్స్ ఉన్నాయి? ఒక్క మోడల్ ఉందన్న అక్కడ. ఓకే, ఒక్కసారి ఇది చూడండి అన్న. నంది ఉంది, మన శివజీ ఉంది, పాము ఉందన్న. నైస్, ఒక్కసారి చూసుకుందాం. సో ఫ్రెండ్స్, కొంచెం గ్యాప్ తక్కువ ఉంది. ఇక్కడ వచ్చేసి వినాయకుడు మనకు శివుని రూపంలో ఉండనమాట. వెనకాల వచ్చేసి శేషనాగ్. ఒక్కసారి సైడ్ నుంచి చూద్దాం, కొంచెం గ్యాప్ తక్కువ ఉంది. వెనకాల వచ్చేసి శేషనాగ్, అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు లింగం. ఒక్కసారి నేను జూమ్ చేస్తాను లింగము. కింద వచ్చేసి నంది మహారాజ్. నెక్స్ట్ మలేష్ భాయ్, ఒక మోర్ పైన ఉందన్న ఒక్క మోడల్, ఇంకొక మోడల్. ఓకే, మోర్ అంటే మన మయూరేశ్వర్ అంటే పికాక్. సో పికాక్ పైన కూర్చున్న వినాయకుడు, అండ్ పికాక్ తల వచ్చేసి వినాయకుని కిరీటం పైన ఉన్నది. ఇది చాలా యూనిక్గా ఉన్నది మలేష్ భాయ్. అవునన్నా. సో ఈ మోడల్స్ అన్ని ఎంత టైం పట్టింది, ఎట్లా ఓవర్ సెలెక్షన్ ఎన్ని రోజులు పట్టింది? ఇది ఒక 1 month సెర్చ్ చేసినామన్నా. ఓకే, మనతో మార్కెట్ లో డిఫరెంట్ ఉండాలని ఈసారి లాస్ట్ ఇయర్ ఫస్ట్ కొత్తలా ఇంకా కొంచెం డిఫరెంట్ చూసి షాయన్న రిక్వెస్ట్ చేసి ఇద్దరం ఆలోచించి వెతికినాం. మలేష్ భాయ్, సాయి భాయ్ జబర్దస్త్ है इस बार बप्पा का मूर्तियां और कुछ है అన్న. ఇంకా 4 మోడల్ ఉన్నాయి, చూద్దాం. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇక్కడ జాయింటింగ్ వర్క్ నడుస్తుంది. సో స్వామివారిది అయితే కాస్టింగ్ అయిపోయింది, ఈ జాయింటింగ్ వర్క్ అయితే చేస్తారు అనమాట. సో చూపెట్టండి మలేష్ భాయ్. అన్న శివుడు రూపంలో ఉందా? వావ్. సో ఒక విధంగా చెప్పాలంటే మన ఈసారి మన దగ్గర మ్యాక్సిమం శివుని రూపంలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి హాఫ్ బాడీ, శివుంది హాఫ్ బాడీ, చేలో వచ్చేసి డమరుకం, అండ్ భుజం పైన వాళ్ళ కొడుకు అంటే మన బప్పానైతే కూర్చోబెట్టుకున్నాడు. ఎంత ఉంటుంది హైట్? 3 feet అన్న. 3 feet అబౌవ్ ఉంటుంది. నైస్. ఇంకా ఇక్కడ ఉంది అన్న. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే అగైన్ నంది పైన కూర్చున్న వినాయకుడు. నైస్, బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి.
సో చెప్పాలి మలేష్ భాయ్, ఈసారి ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయింది మీరు ఫీల్డ్లోకి వచ్చి? మేము యాక్చువల్ మా ఫీల్డ్ ఇది తప్ప 10 years అయిందన్న. 10 years, ఓకే. అండ్ ప్రొడక్షన్ మేము 2 years అయిందన్న. 2 years. సో లాస్ట్ టైం వచ్చేసి మనం ఎల్బీ నగర్లో వీళ్ళ వ్లాగ్ చేస్తుండే. అవునన్న. ఈసారి వచ్చేసి ఉప్పల్ బగాయత్లో అన్న. యా. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఈసారి 2025? ఈసారి మీరే చెప్పాలన్న, ఎట్లా ఉంది మీరే చూడాలి. బాగుంది మలేష్ భాయ్. ఈసారి లాస్ట్ టైం అయితే మీ దగ్గర లిమిటెడ్ మోడల్స్ ఉండే అండ్ చిన్న సైజు ఉండే. సో ఈసారి మీరు 3 feet వచ్చేసారు, నెక్స్ట్ 6 అంటారు, 9 అంటారు. బప్పా లవర్స్కి, మీ కస్టమర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, మన హిందూ బంధువులకు ఏం చెప్దాం అనుకుంటారు? ఏం లేదన్న, మన ఒక రిక్వెస్ట్ అన్న, ఆల్ మాక్సిమం 50% బుకింగ్ అయిపోయింది. ఓకే. ఈ రోజు మీరే చూసిరు ఒక వీడియో. అవును, ఫస్ట్ లోడింగ్ అయింది. యా. ఫ్రెండ్స్ వీళ్ళదైతే యాక్చువల్గా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి సుమారు ఒక 5 months అయితే అయిపోయింది. ఈరోజు ఫస్ట్ లోడ్ కూడా వెళ్ళిపోయింది. మ్యాక్సిమం 50% అయిపోయింది. మళ్ళీ మీకు కావాలన్నా మన అక్కడ లేబర్స్ ఉన్నారు. మీకు ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఏదన్నా మోడల్ ఎనీ టైం మీకు ఏది కావాలంటే అది చేసే రెడీ మీకోసం నేను ఉన్నాను. ఓకే. లాస్ట్ ఇయర్ से कंपेयर करो तो ये ईयर में काम बहुत बढ़िया है. మ్యాక్సిమం కస్టమర్లు ఫోన్ చేస్తారు. ఒక్కసారి డైరెక్ట్ వస్తే డెమో చూస్తే అర్థమవుతుంది. చింతమణి యాడ్స్లో ఉప్పల్లా బగాయత్లో ఉంది. లాస్ట్ ఇయర్ ఎల్బీ నగర్ ఉండే, ఈసారి దానికన్నా మీకోసం నేను ఏంటంటే ఇంకా కావాలి ప్రొడక్షన్. లాస్ట్ ఇయర్ 5,000 కంప్లీట్ అయింది. ఈసారి మనం ఇంకా కావాలంటే కొంచెం యూనిక్ చూసినాము. ఓకే. మీకు కావాలంటే అతి త్వరలో వస్తే మీకు బుకింగ్ అందుతుంది అన్న. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఇన్ని మోడల్స్ ఉన్నాయి కదా, ఎట్లా మనం సెలెక్టెడ్ మోడల్స్ తీసుకోవచ్చు? మరి ఎట్లా తీసుకోవాలి? సెట్ వైస్ అన్న, ఆల్ 1 feet సెట్ వైస్, 1.5 feet సెట్ వైస్, 2 feet సెట్ వైస్. ఓకే. 3 మొత్తం సెట్ తీసుకోవాలి. మొత్తం సెట్ తీసుకోవాలండి. ఇప్పుడు కొంతమందికి 9 feet 6 feet అవసరం లేదు, మరి ఎట్లా? అది మనం అప్పుడు ఒక్కొక్కరికి రిక్వైర్మెంట్ ఉంటుంది. మాక్సిమం సెట్ వైజ్ అమ్ముతున్నాం అన్న. ఓన్లీ హోల్సేల్ అంటే మన బిజినెస్ హోల్సేల్ అని. ఓకే, నైస్. సో థ్యాంక్ యూ మలేష్ భాయ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సాయి భాయ్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఈసారి భయ్య వాళ్ళ దగ్గర 1 feet నుంచి 9 feet హైట్లో ఆల్మోస్ట్ ఆల్ 65+ మోడల్స్ ఉన్నాయి. ఇంకొక వారంలో 3 feetకి అట్లనే 6 feet 9 feet వరకు కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ అన్ని 3 feet విగ్రహాలు కూడా మనకైతే డెమో పీసెస్ రెడీ అయిపోతాయి. సో మనం అందరం మలేష్ భాయ్కి ఇంకా సాయి భాయ్ కూడా సపోర్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ మలేష్ భాయ్, ఇంకా సాయి భాయ్, ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. జవల గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బ్యూటిఫుల్ అవుట్పుట్ ఆఫ్ శ్రీ చింతామణి ఆర్ట్స్ గణపతి బప్ప ఐడల్స్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మీకైతే 3 feetవి అట్లనే 6 feet 9 feet కూడా చూపిస్తాను. సో థ్యాంక్స్ లాట్, స్టే ట్యూన్. జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్, జై శ్రీ గణేశ.